కొట్టేటప్పుడు రసాయన ఎరువులు ఏమీ లేదు. తర్వాత ఏమి ఇచ్చారు? తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా ఒకసారి బాగా వర్షాలు వస్తుంటే బ్యాక్టీరియా మళ్ళీ ఒకసారి స్ప్రే చేశారు. ఓకే. భూమిలో ఇచ్చింది కాక పైన కూడా స్ప్రేయింగ్. ఓకే. ఆ తర్వాత ఇక మామూలుగా కొన్ని కెమికల్స్, పురుగు మందులు పైన ఇక ముడతకి వాటికి ఇక వేరే మందులు. తర్వాత మళ్ళీ ఆయిల్స్, వేప నూనె ఒక 2-3 సార్లు స్ప్రే చేసి, ఎక్కువ చేస్తే కొంచెం ఎర్రబడిద్దేమోని వాళ్ళు ఇలాంటి ఒక 3 సార్లు చేశారు ఇప్పటికి. ఓకే. తర్వాత గానుగ నూనె, మరి లవంగ నూనె, సీతాఫల ఆయిల్, 2-3 సార్లు చేశారు. ఆర్థోస్ ఎలా పనిచేసిందండి? అది మంచిగా అనిపించింది దానికి. ఆర్థోస్ కి బాగా 3 సార్లు చేసింది. ఎందుకంటే అది వేరే వాళ్ళు కూడా చెప్తుంటే విన్నా. మీరు చెప్పేదే కాక వేరే వాళ్ళు కూడా చెప్తుంటే అంటే దాని పనితనం ఉందిలే అని చెప్పి అర్థమైంది. ఒకళ్ళే చెప్తే ఒకళ్ళు చెప్పే మందుని 3 చెప్పారు అనుకోండి, దాంట్లో క్వాలిటీ ఉంటేనే అని దాన్ని 3 సార్లు స్ప్రే చేశారు. ఓకే. అతోస్ బాగా పనిచేసి. ఈ సాయిల్ కి బలం కట్లు ఏమైనా ఇచ్చారా? బలం కట్లు ఫస్ట్ 20-20. ఎన్ని కట్లు ఇచ్చారు? 5 ఎకరాలకు 5 కట్లు 20-20. ఒక 2 కట్లు యూరియా, ఒక 2 కట్లు పొటాష్ మొదటిసారి. అన్ని కలిసి 10 కాల. అంటే 2 కట్ల కాడికి కూడా బళ్ళ 2 ఎకరానికి 1 కట్టన్నర కాడికి పోసారు. అసలు అంత కూడా చెప్పదు కానీ లేట్ అయిందిగా, వేయడం తోట లేట్ కావటాన కొంచెం గ్రోత్ తొందరగా తేవాలని. మరి నాకంటే నెల ముందు వేసారు. మిగిలిన వాళ్ళంతా ముందున్నారు. మన మొక్కలు ఏమైనా చిన్నగా ఉన్నాయి. అనడం మీ తోట బాగా లేత, మీరు ఏం చెప్తారు ఎట్టో, ఏం చేస్తారేమో, మీ తోట కంటే లేత తోటని ఎంత పట్టింది వాళ్ళ, ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు అన్నట్టుగా అన్నాడు ఒకసారి. సరే, ఆయన మంచితనంతో మనం మంచి క్లోజ్గా ఉంటాం కాబట్టి, 20 గారు ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని, జాగ్రత్త, బాగా లేతగెత్తన్నారు, ఈ స్టేజ్ లో వేసిన వాళ్ళు ఎవరు లేరు, 15 రోజులు 20 రోజులు నెల దాటిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అది వాడిన తర్వాత ఎకరంగా 2 కట్టల కాడికి వాడిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ట్రిప్ ఏం వాడారు? 10-26-26. ఓకే. అవి మళ్ళీ అది ఎకరానికి 1 కట్ట, అన్ని కలిపి మళ్ళీ 5 కట్టలు అవి, మళ్ళీ ఒక 2 కట్టలు వేరి. రెండోసారికి పొటాష్ వేయాలి, ఎందుకంటే 10-26 పొటాష్ ఉంటుంది, లాస్ట్ 26 పొటాష్ అది. అదే లేదు, అందుకని ఇక అవసరం లేదు పొటాష్ అని ఇక అట్లా. అంటే ఓవరాల్ గా 4 కట్టలు వేసారు. తర్వాత లిక్విడ్ ఫామ్ లో భూమికి పంపించినవి ఏమైనా ఉన్నాయా? ఈ బ్యాక్టీరియాలు 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు లిక్విడ్ ఫామ్ లో బ్యాక్టీరియాలు ఇచ్చారు. ఒకసారి డాక్టర్ సాయిల్, 2 సార్లు బ్యాక్టీరియాలు, ఇంకోసారి గ్రోమోరోల్ అండి, మన సాయిల్ ఒకసారి. ఓవరాల్ గా ఇప్పటికి ఈ రోజుకి ఒకసారి కాపర్ కూడా ఒకసారి ఇచ్చా. అది మిస్టేక్. కాపర్ భూమికి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు ఎండోసల్ఫాన్ ఇచ్చి దెబ్బతిన్నాం అన్నారు కదా, మీరు పురుగు మందు వాడారు, దాని రిజల్ట్ చూసి ఓకే ఇది మిస్టేక్ అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అర్థం కాని విషయం ఏంటంటే కాపర్ ఇవ్వటం అనేది మిస్టేక్. దీన్ని కూడా సరి చేసుకోండి. నెక్స్ట్ ఇయర్కి భూమికి మైక్రోబ్స్ ఇస్తే పురుగు మందు కానీ తెగులు మందులు కానీ ఇవ్వకూడదు. అది ఏ కంపెనీ వస్తువైనా నువ్వు వాడము. నీకు ఒకవేళ బయలాజికల్స్లో ఇప్పుడు సపోజ్ మన రైతు ప్రయోగశాల చెప్పే విషయాలను నమ్మి నువ్వు తీసుకున్నావు అనుకో, ఇన్ కేసు బయలాజికల్లో నేను మా రైతు ప్రయోగశాల నుంచి పంపించిన మందులు పనిచేయలేదని ఫీలింగ్ ఉంది, బ్రాండ్ బయలాజికల్కే వెళ్ళు, మళ్ళీ బయలాజికల్కి వెళ్ళాలి. భూమిని నువ్వు సారవంతం చేసుకోవాలా, 100 ఏళ్ళు నువ్వు ఈ వ్యవసాయంలో ఆర్థిక ప్రగతి సాధించాలంటే భూమికి రసాయన మందులు వాడరాదు. నీకు ఏ సమస్య అయినా బయలాజికల్ తీర్చిద్ది. ఇలాంటి సందిగ్ధ అవస్థలో ఉన్న రైతుల కోసమనే దాత్రి గోల్డ్, దాత్రి అని ఎరువులు తయారు చేస్తున్నాం. దాంట్లో 300 రకాల బయలాజికల్ వస్తువుల్ని ఇంప్లిమెంట్ చేస్తాం. నువ్వు విత్తనం కాడి నుంచి పంట అయిపోయే వరకు ఈ సేంద్రియ ఎరువులు ఏం వాడకుండా విత్తనం నుంచి పంట అయిపోయే వరకు ఒకే ఎరువుతో పంట పండించవచ్చు. నువ్వు ఇప్పుడు మొదటి ట్రిప్లో 2 కట్టలు పెట్టానన్నావు, రెండో ట్రిప్లో 2 కట్టలు పెట్టానన్నావు, మూడో ట్రిప్లో ఇంకో 2 కట్టలు పెడతావు. ఇలా నువ్వు ఎన్ని కట్టలైతే రసాయన మందులకి డబ్బులు పెడుతున్నావో ఆ డబ్బుల్ని ఒకే దాత్రి అనే ఒక ఎరువు కట్టని ఈ డబ్బులకి ఎంత ఎరువు వస్తుందో అంత ఎరువు కట్టలు వీటిని వేస్తే పంట అయిపోయే వరకు ఇదే ఎరువుతో పంట పండిస్తుంది. అప్పుడు నీకు ఈ సందిగ్ధ పరిస్థితులు, సమస్యలు, ప్రతిదానికి నేను భూమికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఆ మందు కొట్టాలి, ఈ మందు కొట్టాలి అనే ఒక ఫీలింగ్ ద్వారా ఒక మంచి ఒక చెడు 2 కంబైన్గా చేస్తున్నావు. తద్వారా ఆర్థిక నష్టం, డబ్బు వేస్ట్ అవుతుంది, పని జరగట్లేదు. ఆ సమస్యల నుంచి రైతుల్ని ఒడ్డుకు చేర్చాలంటే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి మనమే గనక వస్తువుని ఇస్తే గనక పంట అయిపోయే వరకు ఇది వేస్తే సరిపోయిద్ది అనే ఒక సైన్స్ చెప్పగలిగితే, భూమి గురించి ఆలోచించకుండా ఉంటే గనక, దాంట్లో సక్సెస్ వస్తే గనక
నెక్స్ట్ పంట మీద వచ్చే పిచికారీల్లో కూడా బయలాజికల్లోకి 100% రాగలుగుతాడు అనే వస్తాడు అనే ఉద్దేశంతో ఎరువుని ఈ సంవత్సరం తయారు చేస్తున్నాము. మీరు మన వీడియోస్ చూస్తున్నారు కదా, మరి ఈ వారం 10 రోజుల నుంచి పనులు ఒత్తిడి మీద చూడకపోలేమని ఈ వారం 10 రోజుల నుంచి అదే వీడియోస్ చూస్తున్నాం దాత్రి ఎరువు గురించి. మీరు ఖాళీ ఉన్నప్పుడు చూడండి. అది వాడితే ఇక భూమి గురించి నువ్వు ఆలోచించే పని. ఎనీ క్రాప్ 3500 రకాల పంటలకి ఇదే ఎరువు పనిచేసి భారతదేశంలో పండించే 3500 రకాల పంటలకి ఆ ఎరువు వేస్తే ఎనీ క్రాప్. దానికి స్పెషల్గా ఈ ఎరువు వాడటానికి ఈ ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా ఏం లేదు. నీకున్న ఫీల్డ్ ప్రాక్టీసెస్, నువ్వు మిర్చిని రసాయన ఎరువుల్లో ఎలా పండిస్తున్నావో, ఏ టైంలో భూమికి ఎరువులు ఇచ్చుకుంటున్నావో ఆ ప్లేస్లో దీన్ని వాడాలి అంతే. దీనికి స్పెషల్గా ఇన్ని కేజీలు ఎక్స్ట్రా వాడాలి, ఇన్ని కేజీలు తక్కువ వాడాలి అనేది దీనికి ఏంటంటే, నువ్వు ఫస్ట్ విడత బలం పెట్టావు, 2 కట్టలు వేసానని చెప్పావు, దాని విలువ కట్టల విలువ 2000 అయింది అనుకో, ఆ 2000కి దాత్రి ఎరువు ఎంత వస్తుందో అంత వేసేయాలి. కట్టలతో సంబంధం లేదు, నువ్వు ఖర్చు పెట్టే డబ్బే సంబంధం. ఆ డబ్బులకి ఎంత వచ్చిందో అంతే అంతే వాడు అంతే వాడు ఎక్సెస్ దీనికి ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టడం కానీ ఏం లేదు. అయితే దాని అంత పని ఉంటుందా? 100% ఉంటుంది, దానికంటే ఎక్కువ పని. అనుకుంటుంటే ఒక డిఏపి కట్ట, ఒక యూరియా కట్ట అయితే ఇంత ఉన్న మొక్క ఇంత అయిపోద్ది అనుకుంటా మేము రైతులు ఊహించుకునేది. మరి మీరు చెప్పే ఇప్పుడు ఆ డిఏపి కట్ట 1350 రూపాయలు ప్లస్ యూరియా ఒక 300 రూపాయలు, 1600 తోటి ఒక అడుగు ఎత్తు పెంచుతాం. అదే 1600 తోటి మీరు చెప్పే దాత్రి అంత గ్రోత్ 100% ఉండదండి. అయితే దీంట్లో ఏముంటుందంటే, నువ్వు యూరియా డిఏపి కట్టించినప్పుడు ఒక 10 రోజులు పెరిగి కూర్చుంటుంది. ఈ రోజు ఇచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజులు 2 ఇంచులు 3 ఇంచులు పెరిగి కూర్చుంటుంది. ఈ దాత్రి గోల్డ్ ఈ 2 రకాలు ఉన్నాయి. దాత్రి ఎరువు చెబుతున్నాను మీకు. ఆ దాత్రి ఎరువు ఏంటంటే, ఇచ్చిన తర్వాత 5 రోజుల నుంచి పనిచేయటం మొదలుపెట్టి 5 రోజుల నుంచి 100 రోజులు పనిచేసి, ఈ రసాయన ఎరువులు ఏవైనా కానీ మ్యాక్సిమం 15 రోజుల్లో ఈ హైట్ తీసుకొచ్చి వదిలిపెడతాయి. ఆ తర్వాత మళ్ళీ నువ్వు లేచేసి, కానీ ఇది ఇచ్చిన రోజు పనిచేయదు. నువ్వు ఇవాళ భూమికి ఇస్తే ఈ రోజే రిజల్ట్ కనపడదు, 5వ రోజు నుంచి కనపడుతుంది. అక్కడి నుంచి 100 రోజులు పనిచేస్తూనే ఉంటాయి. అంటే నువ్వు ఆలోచించుకో, ఒక వారం 10 రోజులు పనిచేసే ఎరువుకే ఒక 4 ఇంచులు వచ్చింది అని అనుకుంటే, అదే ఎరువు ఒక 100 రోజులు పనిచేస్తుంది అని అంటే ఇంకెంత గ్రోత్ వస్తుంది? పంట కాలంలో నువ్వు రసాయన ఎరువులు ఈ మిర్చికి ఎప్పుడు వాడుతున్నావో ఆ ప్లేస్లో ఇది వాడటం అంతే. ఎన్నిసార్లు ఏదలుచుకుంటే ఇవి ఎన్నిసార్లు అంతే. ఆ డబ్బులు పెట్టి ఇటు వాడితే సరిపోయింది. ఫస్ట్ భూమి బాగుంటది. భూమి బాగుంటది. అప్పుడు నీకు ఈ మానసిక సమస్య, ఇది బయలాజికల్ పని చేస్తాయో పని చేయవో, మళ్ళా పురుగు కొట్టిద్దేమో, ఎప్పటికీ సారవంతం ఉంటది. ఈ సమస్యలు లేకుండా పొలం లాగా ఉంటది అంతే. పశువులు ఎరువులు వెళ్ళిన పొలం. అవును అదే క్వాలిటీ ఉంటది. పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు వాడితే ఏ రకంగా ఉంటుందో అదే రకంగా వస్తుంది. ఈ తయారు చేసే ఎరువు కూడా మొత్తం ఈ పశువుల పెండలు, మేకల ఎరువు, గొర్రెల ఎరువు, ఆవుల ఎరువు, వీటితోటి చేస్తాం. మొలాసిస్ ఇలాంటి వాటితో చేస్తాం. అవన్నీ కూడా నువ్వు ఇచ్చిన కాడి నుంచి ఇప్పుడు దాత్రి గోల్డ్ అనే ఒక ఎరువు అయితే ఈ రోజు నువ్వు కట్టేస్తే 3 సంవత్సరాలు పనిచేసి, అది 50 కేజీల బ్యాగ్ వచ్చేసరికి 2000 ఉంటుంది. ఇది దాత్రి అనేది 50 కేజీల బ్యాగ్ వచ్చేసరికి 750. ఇదైతే 100 రోజులు పనిచేసింది. ఈ రోజు కట్టేస్తే ఇది ఇక్కడి నుంచి 100 రోజులు పనిచేసింది. దాత్రి గోల్డ్ అయితే నేను 3 సంవత్సరాలు పనిచేసింది, 1000 రోజులు. ఇది దేశంలో ఒక సామాన్య రైతుగా ఈ బయలాజికల్స్ మీద రీసెర్చ్, అంటే శాస్త్రవేత్తలు చెప్పే విషయాలు, కంపెనీలు తయారు చేసే వస్తువుల్ని రకరకాల ప్రయోగాలు చేసి దాన్ని నేను డెవలప్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ సదాశివరావు అని గుంటూరులో ఆయన చేత చేయించాము. అది మోర్ సక్సెస్. ఈ సంవత్సరం హ్యాపీగా బాగా 100% సక్సెస్ వచ్చింది. దాన్ని ఇప్పుడు ఇంకా 20 రెట్లు అడ్వాన్స్డ్గా చేసి చెబుతున్నాం. ప్రతి రైతుకి కూడా ఎవరైతే ఈ భావజాలం ఎంతో కొంత అర్థం చేసుకున్నారో, మీలాగా అర్థం చేసుకొని బయలాజికల్స్ వల్ల ఉపయోగం ఉంది అని ఒక నమ్మకం వచ్చి 50% పంట మీద పిచికారీ చేయడానికి, భూమికి వాడటానికి అవకాశాలు తీసుకున్నారు మీరు ఈ వ్యవస్థని. మీలాంటి వాళ్ళ చెప్పడం ద్వారా ఈ అడ్వాన్స్ టెక్నాలజీని చెప్తే ఇంకా 10 మందికి చెప్పి దాని గురించి ఎక్కువ పబ్లిసిటీ చేసి వ్యవసాయ భూములను బాగుపరుస్తారని మీ దృష్టికి తీసుకురాస్తుంది. పై మందుల పిచికారీకి వస్తే సేంద్రియ మందులు అంటే ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ మన ఛానల్లో చెప్పే రైతు ప్రయోగశాల నుంచి కానీ లేకపోతే బయట కానీ ఏమేమి వాడారు? 3 సార్లు వాడేవండి. వేప నూనె, తర్వాత లవంగ నూనె, సీతాఫల ఆయిల్, సిలికాన్ ఆత్తో అదొక 3 సార్లు వాడారు. బ్యాక్టీరియాలు 2 సార్లు స్ప్రేయింగ్, 2 సార్లు స్ప్రేయింగ్, ఒక 2 సార్లు భూమికి ఇచ్చాం. తర్వాత ఈ మెత్తగా రావటం కోసం న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్ వాడాం. ఏం వాడారు? న్యూట్రియంట్స్ పేరు గుర్తులేదు కానీ తర్వాత న్యూట్రియంట్స్ వాడాము.
ఎన్పికే కూడా వాడాం. శాస్త్ర ఎన్పికే, ఈ రోజు ఇప్పుడు స్ప్రేయింగ్ ఉన్నాయి, అవి ఉన్నాయి. వాటి నుంచి రిజల్ట్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే రైతులు కెమికల్ రసాయనంలోనే న్యూట్రియంట్స్ చూస్తారు, ఆర్గానిక్లో న్యూట్రియంట్స్ ఉన్నాయంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరన్నట్టే ఇప్పుడు మనం పక్కన వాళ్ళకి చెప్పాలి ఇవ్వాలి అని అంటే మనం 100% జెన్యున్గా వాడుతున్నాము. 1-2 క్రాపులు పండించి మనం అప్పుడే ట్రయల్స్ లో ఉంది ఉన్నప్పుడు మనం 100% జెన్యున్గా దాని పనితనం క్యాల్కులేట్ చేసి మనం అనుభవించిన తర్వాత చెప్పాలనేది మన ఉద్దేశం. అలా చేయలేదు, నేను కొడుతున్నా నువ్వు కొట్టున్నావు అనుకో, ఏ కారణం చేత అయినా ఆ పక్క తోట డ్యామేజ్ అయింది అనుకో, రీజన్ ఏదైనా ఉండొచ్చు. రైతులు అయితే బాధపడతాడు. బాధపడి అల్టిమేట్గా ఏమవుతుంది, అతను పడే కష్టం, తాను బాధపడిన వాళ్ళు ఊరుకుంటారుగా, నలుగురు చెబుతారు ఉండి పలానా బ్రహ్మయ్య గారు ఇచ్చేసాము, నా తోట అంతా ఆగమైపోయిందని చెప్తే దీనికి రాబోయే భవిష్యత్తులో దీని మీద నిజం చెప్పినా కానీ నమ్మే పరిస్థితి ఉండదు. మీరు ఎంత సక్సెస్ అయినా మీరు సక్సెస్ కావటమే కానీ మా కాడ నుంచి కాలేరు, మా దగ్గర నుంచి కావాలి సక్సెస్, రైతు కాడ నుంచి సక్సెస్ రావాలి. అందుకని ఆ భయానికి నేను కూడా పక్కన వాళ్ళకి ఇవ్వట్లేదు అని అంటే ఇదే భయం నాకు కూడా. అవునవును, అప్పుడే ట్రయల్స్ లో ఉన్నారు మీరు, ప్రయోగం నుంచి మీ పొలంలోకి వచ్చినాయి. అయితే ఇప్పుడు మీరు ఈ ఎన్పికే సక్సెస్ చూశారు కదా, బాగుందా? రైతులు వాడుకోవచ్చు ఎన్పికే, ఏం అనుమానం లేదు ఎక్కడా కానీ. నీకు క్వాలిటీలో కానీ, తర్వాత న్యూట్రీ శాస్త్ర దాని రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా చూశారు. మామూలుగా కెమికల్ న్యూట్రియన్స్ వాడే దాంతో పాటు ఉన్నాయి. ఏమి ఆర్గానిక్ అంటే వెనకబాటు కానీ వెనకబడిపోయింది అనే భయం పడాల్సిన పని లేదు. 100% జెన్యున్గా వాడచ్చు ఆ న్యూట్రియంట్స్. సరే శర్భయ్య గారు, సరే ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, ఇది లేత తోట కానీ బయలాజికల్ సైన్స్ తోటి ఇంత ఆహ్లాదకరంగా ఇంత బ్రహ్మాండంగా ఉంది అని అంటే నేనే నమ్మలేకపోతున్నా, అంత బాగుంది. బట్ మీరు మనసుకి ఇప్పటికి నా చేలో ఎన్ని క్వింటాల్ కాయి ఉంది అనేది మీరు ఒక మాట మీ నోట్ చెప్పండి. ఇప్పుడైతే అండి ఇప్పుడున్న కాయలు రైతులు వదిలేసిన ఎకరానికి 15 క్వింటాలు, ఎకరానికి 15 క్వింటాలు ఎందుకంటే ఎక్కువ చెప్పడం బాగోదు. ఎకరానికి 15 క్వింటాలు లేతగా మనం వేసింది లేత కాబట్టి ఉంది, ఇంకా పిందెలు అన్ని చాలా ఉన్నాయి, బోల్డ్ అంతా ఉన్నాయి. కానీ మీ తృప్తిగా 15 క్వింటాలు ఆల్రెడీ నేను పండించుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ మీకు ఉంది. ఇవన్నీ తయారైతే అయితే ఇంకా కాకుండా పోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అయ్యేటట్టే ఉన్నాయి అన్ని కూడా. అయితే ఇంకా మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఇలా జనవరి 5వ తారీఖులో ఉన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి మామూలుగా మన వాతావరణంలో ఇక్కడ ఎప్పటి వరకు పంట పండిస్తారు మన ఏరియాలో? ఇప్పుడు ఈ నెల్లు వచ్చిన తర్వాతే అండి, గత 5 సంవత్సరాల నాడు నేను 2 ఎకరాలు నరేసి 105 క్వింటాలు మిరపకాయలు పండించా. 2 ఎకరాలు నరేసి 105 క్వింటాలు బైరవి అని ఇస్తాను, సన్నగా ఉంటాయి కాయలు, 105 క్వింటాలు 2 ఎకరాల నరకి అంటే 40 నెలలో కూడా మిరపకాయలు కోసినాం. మే నెలలో కూడా కోసి రేటు ఇంకా చివరి కోత కాయలు 4 సార్లు కోసా. ఇంకొకసారి కొంటే రేటు తక్కువ ఉంది, కోస్తే మనకి కూలి కూడా రాదని చెప్పి వదిలేసి దున్నేసాం. ఇంత పెరిగింది తోట. ఓకే, 4 అడుగుల పైన పెరిగింది. ఎంతంటే మన 4 అడుగులు ఈజీగా ఉంటుంది. అదే బైరవి. తర్వాత ఇప్పుడు ఈ 4 సంవత్సరాల నుంచి నల్లు వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరికి క్లోజ్ అయిపోతుందా? జనవరి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని పోయినాయి. ముదురు తోటలు ఆల్రెడీ వెళ్ళిపోయి జనవరికి దెబ్బతిన్నాయి. ఎర్ర నెల్లు వచ్చి బాగా దెబ్బతిన్నాయండి, తోటి మొత్తం మురసపోతాయి. ఇప్పుడు మంది కూడా ఉంది కదా ఈ సరౌండింగ్స్ లో కూడా, మేము వస్తుంటే కొన్ని ఫీల్డ్ మన చేనుకి వస్తుంటే కొన్ని ఫీల్డ్ తిరిగిపోయినాయి. వాళ్ళకి మీకు ఒక నెల రోజులు తేడా ఉంది. నెల రోజులు తేడా ఉండటం వల్ల మన చేనికి రాలేదంటారా? మనం వాడే మందులు కానీ మీరు చేసే పనితనం వల్ల రాలేదంటారా? మందులు కూడా ఇక ఇప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం గుణపాఠం. మందు కొడితే పని చేయలేదంటే మనం అది వదిలేసి ఇంకోటి. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మందు ఇప్పుడు ఫస్ట్ పోయేవాడు దారిలో ముళ్ళు గుచ్చుకుందంటే మనం ఆడింది పెట్టాలి, అడుగు పక్కన పెడితే పోయా ఆ టైప్ లో వాడు పెట్టిన అడుగులో పెడితే అలా కూడా కొంచెం ఆ స్టేజ్ రాలేదు, స్టేజ్ రాపాటే లేదు. మందులు తేడా స్టేజ్ ఈ బయలాజికల్ మందులు వాడటం. పక్కన మొక్కజొన్న ఉంది, మొక్కజొన్న బట్టి అటాక్ కావడానికి బాగా ట్రై చేస్తుంటే నేను ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఒకసారి కొడతా, లాస్ట్ లో మళ్ళీ ఇంకోసారి బయట నుంచి ఫ్లోట్ రాకుండా అటు ట్యాంక్ ఇటు ట్యాంక్ డబల్ ఎదురు వచ్చేటట్టు. ఈ తోట ఈ క్వాలిటీలో ఉండటానికి మీరు వాడుతున్న రసాయన ఎరువులతోటి సేంద్రియ ఎరువులు కూడా ఎంతో కొంత పనిచేసినట్టే కదా. భూమి నుంచి కానీ
తర్వాత పంట మీద పిచికారీ చేసే స్ప్రేయింగ్లో కానీ ఎంతో కొంత పని చేస్తేనే ఈ క్వాలిటీ ఉండేది. ఒకవేళ అదే గనక పనితనం అనేది చూపించకపోతే ఇన్ని రోజులు రసాయన ఈ పైన స్ప్రేయింగ్ 50% నువ్వు ఆర్గానిక్ మందులు వాడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒకసారి 2 సార్లు చూసి తేడా వస్తుంది అని అంటే మళ్ళీ కొట్టవుగా. అంటే ఒకసారి పని చెప్పి రెండోసారి ఈ 100 రోజుల ప్రయాణంలో కనీసం నువ్వు ప్రతి స్ప్రేకి ఒక 5 రోజులు అయితే గ్యాప్ ఇస్తావు కదా, వారం రోజులు 5 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటావు కదా. అలా ఒక 5 స్ప్రేలు ఈ సేంద్రియ మందులు కొట్టినప్పటికీ అంటే ఒక 35-40 రోజులు ఈ తోటను కాపాడటంలో ఈ సేంద్రియ మందులు కూడా ఉన్నట్టేగా. 100 రోజులు పనిచేసామంటే అదొక స్ప్రే ఇదొక స్ప్రే కొట్టుకుంటా వస్తున్నావు అని అనుకుంటే ఒక 40 రోజులు నిడివి ఈ తోటను నువ్వు సేంద్రియ మందులతోటి డెవలప్ చేసినట్టేగా లెక్క. వాటి పాత్రని మన ఛానల్ చూసే రైతులకి ఒకవేళ ఈ సేంద్రియ మందులు కనుక పనిచేయకపోతే ఈ 100 రోజులు ఈ స్థాయి ఉండేది కాదుగా. 5-6 సార్లు వాడే అవకాశం కూడా నువ్వు ఇవ్వగా. కాబట్టి ఇక లాస్ట్గా మన యూట్యూబ్, మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ రైతు ప్రయోగశాల యూట్యూబ్ చూసే రైతు మీరేమి చెప్పాలనుకుంటున్నారు? ఒక మాట రైతుకి చెప్పండి. పూర్తిగా రసాయనిక మందులు కాకుండా ఆర్గానిక్ భూమికి ఇవ్వచ్చు, పైన కొట్టి స్ప్రేయింగ్లో ఉంటాయి, భూమిలో ఇచ్చి ప్రతిసారి కాకపోయినా 2 సార్లకు ఒకసారి లేదా 3 సార్లకు ఒకసారి ఆయిల్స్, ఆర్గానిక్ ఆయిల్స్, ఆర్గానిక్ నీళ్లతో పారేయటం, ఆర్గానిక్ ఎరువులు ఎంతో కొంత మంచిది, చాలా మంచిది. భూమి పోషకాలు లాస్ పోకుండా ఉంటుంది. పంట దిగుబడిలో కూడా ఇప్పుడు పోషకాలు మంచిగా ఉన్నాయంటే గ్రోత్ వచ్చింది, గ్రోత్ వస్తే కాయలు వస్తాయి. అట్లా అది ఫస్ట్ భూమి మంచిగా ఉంటే గ్రోత్ వచ్చింది పైరు. గ్రోత్ వచ్చిన తర్వాత దానికి పూతలు వస్తే కాయలు వస్తాయి. ఓవరాల్గా రైతు మిత్రులారా, మన శరభయ్య గారు సుదీర్ఘంగా ఒక అర్ధగంట 30 గంట కూడా మనకు టైం కేటాయించి మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ చూసే రైతులకి తన అనుభవాల్ని మనతోటి పంచుకోవటం జరిగింది. లాస్ట్కి శరభయ్య గారు చెప్పేది ఏంటంటే ఈ ఆర్గానిక్ మందులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. నేను 3 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. ఇవాళ ఒక 50% ఆర్గానిక్ మందులు పంటలో వాడే స్థాయికి వచ్చాను. బట్ నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో 100% ఆర్గానిక్ మందులతోటి పంట పండించే అవకాశాలు ఉంటాయని వారు అంటున్నారు. ఆ మాట మీరు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా ఇంకా రాబోయే 2-3 సంవత్సరాలు ఇప్పుడు ఏదైనా ధైర్యం రావాలంటే ఒక అడుగేసి దాని సక్సెస్ రేట్ చూసుకొని మళ్ళీ 2 అడుగు వేస్తాము. ఇది కూడా ఆర్గానిక్ వ్యవసాయం కూడా ఒక విద్య లాంటిది. వీరు మా ఫీల్డ్కి వచ్చి 2021లో మా ఫీల్డ్కి వచ్చి మా ఫీల్డ్ చూశారు. అక్కడి నుంచి 1 by 1 కొంచెంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 50%కి వచ్చారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించి మంచి దిగుబడి వస్తే నెక్స్ట్ ఇయర్ Day 1 నుంచి ఆర్గానిక్లోనే వెళ్ళాలనేది వారు ప్రైవేట్గా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ 50% ఆర్గానిక్ మెథడ్లో సక్సెస్ అయినందుకు శరభయ్య గారికి నేను కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవికంగా ఆయన గ్రౌండ్ రూట్లో చేసి చెప్పిన మాటలు. శరభయ్య గారు, మన ఈ ఆర్గానిక్ మందులన్నీ కూడా మీకు మన రైతు ప్రయోగశాల నుంచి వచ్చే మందులు ఎవరి ద్వారా ఈ సైన్స్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నారండి? హరీష్ అని అతనండి. పామాల హరీష్. ఆయన సేంద్రియ వ్యవసాయ ప్రచారకుడు. ఆయనకి సేంద్రియ వ్యవసాయం మీద మంచి నాలెడ్జ్ ఉంది. అతని ద్వారా మీరు ఈ మందులు వాడటము, దీనికి ఫీల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఈ సక్సెస్ సాధించటం, ఫోన్ చేస్తారు, ఫొటోస్ పెట్టడం, ఇలాంటివి ఫొటోస్ ఖచ్చితంగా వీడియో రోజు పెడతారు. ప్రతిరోజు వీడియో. ఏదైతేనేమి మీకు ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో ఈ స్థాయికి రావడానికి హరీష్ గారి పాత్ర చాలా ఉంది. మీకంటే ముందు ఆయన పరిచయం, ఆ తర్వాత. ఓకే, ధన్యవాదాలండి.